వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళల్లో వాళ్లే కొట్టేసుకుంటారనడానికి సాక్ష్యం ఇది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు వైకాపాల వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. కొంతకాలంగా నివురుగప్పి నిప్పులా ఉన్న వర్గపూర్ ఒక్కసారిగా బయటపడింది. శుక్రవారం తెల్లవారుజామున సర్పంచ్ బి జ్యోతి బ్రహ్మం దంపతులకు చెందిన లారీని దహనం చేసి అక్కడే ఉన్న వరికోత యంత్రాన్ని ధ్వంసం చేశారు. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో పంచాయతీ కార్యాలయం పక్క నుంచి లారీలో ఒక్కసారిగా మంటలెగసిపడ్డాన్ని గమనించిన స్థానికులు సర్పంచ్ భర్త బ్రహ్మంకి సమాచారం ఇచ్చారు. వాళ్ళు వచ్చేలోగా లారీ ముందు భాగం కాలిపోయింది. లారీలో ఉన్న వరికోత యంత్రానికి మంటలు అంటుకున్నాయి. స్థానికులు మంటలను అదుపు చేయడంతో వరికోత యంత్రం బయటపడింది. వైకాపాలోని మరో వర్గానికి చెందిన బోసెట్టి త్రినాథ్, మారిశెట్టి నరసింహారావు, గరిడి నాగరాజు కలిసి దుశ్చర్యకు పాల్పడని సర్పంచ్ జ్యోతి ఆమె భర్త బ్రహ్మం ఆరోపించారు. కొన్ని రోజులుగా వాళ్ళు తమ గ్రామంలోని మరికొందరిని పలు రకాలుగా వేధిస్తున్నారని వాపోయారు. పోలీసులు వెంటనే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ వర్గీయులు డిమాండ్ చేశారు. లారీ దహన విషయం తెలిసిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానితులను పట్టుకునేందుకు తెల్లవారుజాము నుంచి చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పెనుగంచిప్రోలు సమీపంలో బోసెట్టి త్రినాథ్ని పట్టుకున్నారు. మిగిలిన వాళ్ళు ఆచూకీ తెలుసుకునేందుకు సిఐ జానకరామ్ తన సొంత కారులో త్రినాథ్ని అనిగండ్లపాడుకు తీసుకొచ్చారు. సిఐ కారులో త్రినాథ్ ఉన్న విషయం తెలుసుకున్న సర్పంచ్ వర్గీయులు మూకమ్మడిగా దాడికి దిగారు. కారు అద్దాలు పాల్గొట్టి అందులో ఉన్న త్రినాథ్పై దాడి చేశారు. ఆ సమయంలో మఫ్టీలో ఉన్న సిఐకి పోలీసు సిబ్బంది తోసేశారు. వాళ్ళని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. కారును ముందుకు కదలనీయకుండా అడ్డంగా కూర్చుని త్రినాథ్ను తమకు అప్పగించాలని ఎమ్మెల్యే ఉదయభాను గ్రామానికి రావాలని నినాదాలు చేశారు. నందిగామ ఏసీపీ జనార్దన్ నాయుడు, సబ్ డివిజన్లోని సీఐలు, ఎస్ఐలు సిబ్బంది ఒకటావటిన అనిగండ్లపాడుకు చేరుకున్నారు. ఆందోళన దిగిన వారితో ఏసీపీ సీఐలు మాట్లాడి అందరిని ఇళ్ళకి పంపారు. ఆ తర్వాత ప్రత్యేక పోలీసు సిబ్బందిని పిలిపించి గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు. త్రినాథ్ని తీసుకుని సీఐ గ్రామానికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం వరకు తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి.